మహాత్మునిగా కీర్తింపబడినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో ఆ మహనీయునికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. ప్రపంచంలో ఎన్నడూ లేనటువంటి విధంగా, ఎవ్వరూ కూడా ఊహించినటువంటి విధంగా మహిళా సాధికారత కోసం, మహిళల అభ్యున్నతి కోసం తన జీవితకాలం త్యాగం చేసినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారు, ఆయన సతీమణి సావిత్రిబాయి పూలే గారు. రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనుకబడినటువంటి వర్గాలకి పెద్దపీట వేయడం, మహిళల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడడం ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు అపహాస్యం పాలవుతుంది. జ్యోతిరావు పూలే గారి ఆశయాలన్నీ కూడా ఈరోజు కూటమి పాలనలో అడుగంటిపోతున్నాయి. మరలా అటువంటి మహనీయుల్ని స్మరించుకుంటున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో వాళ్ళ ఆశయ సాధన కోసం పనిచేసినటువంటి వ్యక్తి జగనన్న. ఖచ్చితంగా మరలా తిరిగి ఈ సమాజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. తప్పనిసరిగా అందరం కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం పనిచేయాలి అని చెప్పి ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ మరొకసారి ఆ మహనీయుని వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తారు. ఈరోజు మహాత్ముడు జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పించుకున్నాము. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం. మహాత్ములు ఎన్నో గొప్ప పనులు చేస్తూ ఉంటారు. మహిళగా మొట్టమొదటిగా నేను గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మేము మహిళలు చదువుకుంటున్నాము, వృద్ధిలోకి వస్తున్నాము అని అంటే, ఒకప్పుడు వాళ్ళు ఆనాటి సమాజంలో వాళ్ళు చేసినటువంటి ఎన్నో పోరాటాలన్నీ చెప్పుకోవాలి. ఆయన మహిళా సాధికారత కోసం ముందడుగు వేశారు. తన సొంత భార్యను చదివించారు. మనకి మొదటి మహిళా అధ్యాపకురాలు సావిత్రిబాయి పూలే అని మనం మర్చిపోకూడదు. అలాగే అంటరానితనం అయితే వెనకబడ్డటువంటి వాళ్ళకి ఆయన చేసినటువంటి సేవలు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు. ఆ రకంగా అన్ని వర్గాలకి న్యాయం చేస్తూ ఆయన ఆశయాల్ని నిలబెడుతూ ముందుకు వెళ్ళినటువంటి వ్యక్తి మా జగనన్న. మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈరోజు మహిళలకి సాధికారత కల్పించినటువంటి వ్యక్తి జగనన్న. మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి, సమానత్వం ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మా జగనన్న. అటువంటి జగనన్న పాలనని ఈరోజు కూటమి పాలనని మేము చూస్తూనే ఉన్నాము. కాబట్టి జగనన్న వస్తేనే మళ్ళీ ఇటువంటి గొప్ప వాళ్ళ ఆశయాలు నిజమవుతాయి, వాళ్ళ కళలు నిజమవుతాయని ఈరోజు ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఏమి, కొమరం భీముడు గారు అయితే ఏమి, జ్యోతిరావు పూలే గారు, జగజీవన్ రావు గారు, వాళ్ళు చేసినటువంటి కష్టము ఈరోజు వృధా పాలైపోయింది. వాళ్ళు కావాలనుకున్నటువంటి సమాజం మళ్ళీ రావాలి అని అనుకుంటే అది కేవలం జగనన్నకి మాత్రమే సాధ్యమని మేము బలంగా నమ్ముతున్నాం. గర్వంగా ఆయన వెనకాల నడవడానికి మహిళగా నాకు ఎంతో గర్వంగా ఉంటుంది. మహిళల కోసం కష్టపడ్డటువంటి వ్యక్తి వెనకాల మేము కూడా నడుస్తున్నామని. అదేవిధంగా మనందరం కూడా ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయ సాధన కోసం కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని గుర్తుపెట్టుకోవాలి. జగనన్న ఎన్నో గొప్ప పనులు చేశారు, మహిళలకనే కాదు. బీసీ కార్పొరేషన్లు తేవడం, వెనకబడ్డటువంటి ప్రతి ఒక్కరికి, ప్రతి వర్గానికి న్యాయం చేశాం. ప్రతి వర్గానికి న్యాయం చేశాం. రైతులైతే ఏమి, మహిళలైతే ఏమి, వెనకబడ్డ జాతులకైతే ఏమి, అన్నిటికీ అటువంటి జగనన్న పాలన మళ్ళీ రావాలని కోరుకుంటూ జ్యోతిరావు పూలే గారికి ఘనమైన నివాళులు అర్పించుకుంటూ